ఇక కాంగ్రెస్ సర్కార్ పాలన రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22A భూతం రాష్ట్ర ప్రజలను పట్టిపీడిస్తోంది. యాదాద్రి జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లోని భూములు, భవనాలు, ప్లాట్లు భారీ ఎత్తున నిషేధిత జాబితాలోకి చేరిపోతున్నాయి. అత్యవసర సమయాల్లో కొనలేక, అమ్ముకోలేక జనం విలవిల్లాడుతున్నారు. జిల్లాలో సెక్షన్ 22A రద్దు కోసం రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ మతిలేని పాలన రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ ఎత్తున వ్యవసాయ భూములు, ఇండ్లు, ప్లాట్లపై రేవంత్ సర్కార్ నిషేధం విధించింది. జిల్లాలోని 17 మండలాలు, 300 గ్రామాలు, 40,000 ఇండ్లు, ప్లాట్లు, 29,000 ఎకరాల వ్యవసాయ భూములను సెక్షన్ 22A జాబితాలో చేర్చింది. కనీసం క్షేత్రస్థాయిలో ఎవరిని సంప్రదించలేదు, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ప్రజల అభిప్రాయాలను సేకరించలేదు. కనీసం ఎందుకు నిషేధిత జాబితాలో భూములను చేర్చుతున్నారో కూడా చెప్పలేదు. ఏకపక్షంగా, గుడ్డిగా, లోపభూయిష్టంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్టును అమలు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. జిల్లాలోని అన్ని ఊళ్లను, అన్ని సర్వే నంబర్లను గంపగుత్తగా నిషేధిత జాబితాలో చేర్చి జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. దీంతో గత ఏడాది కాలంగా జిల్లాలో ఎలాంటి భూ లావాదేవీలు జరగటం లేదు. కనీసం బ్యాంకులో తనఖా పెట్టి లోన్లు తీసుకునే వీలు లేక జనం విలవిల్లాడుతున్నారు. గత 50 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇండ్లను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. నాలా, DTCP పర్మిషన్లు తీసుకున్న ప్లాట్లు, వ్యవసాయేతర భూములుగా మార్చుకున్న వాటిని సైతం బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో జిల్లాలో ఎక్కడ కూడా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరగటం లేదు. కనీసం బ్యాంకులలో తనఖా పెట్టి లోన్లు తీసుకునే వీలు కూడా లేకుండా పోయింది. కట్న కానుకల కింద భూములిచ్చే వీలు లేకపోవడంతో పిల్లల పెళ్లిళ్లు కావడం లేదని జనం వాపోతున్నారు. మేము అతి త్వరలో కమిటీ వేసి దీన్ని సాధ్యమైనంత వరకు తీసేస్తామని చెప్పినారు. అదే మాట మీద మేము గ్రామ సభలు పెట్టి మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ధైర్యం చెప్పినాము. ఈ విధంగా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తకుండా మా సమస్యని ముందుండి తొందరగా 22 తీసేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. యాదాద్రి జిల్లాలో సెక్షన్ 22A అమలు వల్ల అవినీతి పెట్టేగిపోతుంది. ఇదే అదనుగా లక్షల రూపాయల లంచాలు చేతులు మారుతున్నాయి. NOC సర్టిఫికేట్, అధికారుల అనుమతి పత్రం ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రెగ్యులరైజ్ పేరుతో ప్రభుత్వం ₹1,00,000 ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంది. ప్రభుత్వ చర్యల వల్ల యాదాద్రి జిల్లా ప్రజలు రోడ్లెక్కి పోరాటాలు చేస్తున్నారు. సెక్షన్ 22Aను రద్దు చేయాలంటూ ధర్నాలు, దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రజల గోడును వినిపించడం జరిగింది. ఇప్పటికి కూడా 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల నుంచి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా దున్నపోతు మీద పడ్డట్టు ఇంతవరకు వ్యవహరిస్తుంది. దయచేసి తక్షణమే ఈ 22Aని ఎత్తివేసి గ్రామ ప్రజలను విముక్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వ దేవాదాయ, శిఖం, సీలింగ్, పోరంబోకు, వక్ఫ్ భూములను నిషేధిత జాబితాలో చేర్చితే పర్వాలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఊళ్ళకు ఊళ్ళు వాటిలోని ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములను సెక్షన్ 22Aలో చేర్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. దీంతో యాదాద్రి జిల్లా జనమంతా ఒకటే కలెక్టరేట్ ముందు రిలే దీక్షలు చేశారు. హైదరాబాద్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన హై లెవెల్ కమిటీ వేస్తాం, అధ్యయనం చేస్తాం, సెక్షన్ను ఎత్తివేస్తామని ముచ్చట్లు చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ ఇంతవరకు సర్కార్ ఎలాంటి కమిటీ వేయలేదు, అధ్యయనము చేయడం లేదని జనం మండిపడుతున్నారు. మరి దీన్ని ఎమ్మెల్యే గారు కానీ, సీఎం గారు కానీ వెంటనే చూసి స్పందించి, దీని శాఖ మంత్రి కానీ స్పందించి వెంటనే దీన్ని 22A చట్టాన్ని తీసేసి మరి ప్రజలకు న్యాయమైన విధంగా చేస్తారని, అదేవిధంగా ఏవైతే పేదలు ఉన్నాయో కాబట్టి వెంటనే దీన్ని స్పందించి ప్రభుత్వం ఆ చట్టాన్ని తీసేసి పేదలకు న్యాయం చేయాలి. కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత చర్యల వల్ల రోజు రోజుకు యాదాద్రి జిల్లాలో భూ సమస్యలు ముదురుతున్నాయి. అత్యవసరాల్లో భూములు, ఇండ్లు, ప్లాట్లు అమ్ముకోలేక, కొనుక్కోలేక జనం మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని సెక్షన్ 22Aను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.